మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామమున యేసు వైపు చూచుచు అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాను. చాలా సంతోషం. మరొకసారి మనము ఈ విధముగా దేవుని సన్నిధిలో మరొకసారి ఈ విధముగా కలుసుకున్నందుకు, దేవుని వాక్యాన్ని వినుటకు, మరి దేవుని సన్నిధిలో మనం అందరము కలిసి ఆయన ఆరాధించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ చక్కటి శుభదినాన్ని బట్టి మనం అందరము దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్ధులమైన ప్రియులారా, మరి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ముందుగా మీట్ అందరూ ఆఫ్ చేసుకోవాలి దయచేసి. అమ్మగారు ఇప్పుడే చెప్పారు, ఎవరైనా ఒకరు మాట్లాడుతున్నప్పుడు మీట్లో ఉంటే వాయిస్ తక్కువగా వినిపిస్తుందని. కనుక మీ అందరికీ ప్రేమతో విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరో ఒకరు మీట్ ఆన్ చేసినట్టుగా అనిపిస్తూ ఉంది, దయచేసి మీట్ ఆఫ్ చేసుకోవాలి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి వాక్య భాగమును మనం జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 22వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథం 11వ అధ్యాయము వివేకము లేని సుందర స్త్రీ అన్ని ముక్కులున్న బంగారు కమ్మి వంటిది. చాలక్క, వందనాలు. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య సందేశాన్ని ధ్యానించుకుందాం. మహాగణుడ, సర్వోన్నతుడ, సర్వకృపానిధియగు మా తండ్రి, నిరంతరము స్తుతింపబడుతున్న మా దేవ, నీ ఉన్నతమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాం. దేవా, ఉదయకాల సమయంలో ప్రభువా, నీ సన్నిధిలోనికి మేము రావటం, నీ సన్నిధిలో ఆనందించటం, నాయనా, మరి నీ వాక్యం ద్వారా మా హృదయాలను పురికొల్పుకోవడం మాకు నువ్వు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి దినదినము బ్రతుకుతున్నామయ్యా. దినదినము మేము నాయన సజీవుల గుంపులో నిలబడుతున్నాం. ఈ ధన్యత నీదే నాయన, ఈ కృప నీదే నాయన. అయ్యా, మేము బ్రతుకున్నామంటే నీ దయ వలనే తండ్రి. మాకు ఆవిషను పొడిగింపు చేస్తున్నందుకు వందనాలు దేవా. ఇదిగోనైనా చేరి వచ్చిన అయ్యా మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకున్నాం. చిన్న మంద భయపడకూడి అని చెప్పావు. మేము చిన్న మందగా కూడి ఉన్నాం నాయన. సహాయము చేయండి. నువ్వు మాకు కావాలి నాయన. మా మధ్యలోనికి రావాలి, మాతో సహవాసం చేయాలి, మా విన్నపములను స్వీకరించాలి తండ్రి. అయ్యా, నీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకోవచ్చు. దయచూపండి, చూపండి, కనికరమును మా మీద నిలుపుకోవచ్చు. నీ వాక్యము మాతో నీవు మాట్లాడి నాయన మేము ఆధ్యాత్మికంగా బలపడుటకు కృపను గ్రహిస్తామని నా ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి పొందుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరొకసారి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 22వ వచనంలో ఈ విధంగా మనం అక్కడ చదువుతున్నాం. వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కు నున్న బంగారు కమ్మి వంటిది. వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కు నున్న బంగారు కమ్మి వంటిది. ఉదయకాల సమయంలో ఈ వాక్యం ద్వారా కొన్ని మాటలను మనం ఆధ్యాత్మికంగా మాట్లాడుకొని మన హృదయాలకు ఏ విధంగా ఉపయోగపడుతుందో, మనం ఏ విధంగా మరి మాటలను తీసుకోవాలో కొన్నిటిని మరి దేవుని సన్నిధానంలో మనం నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. ఇక్కడ ఒక స్త్రీ గురించి, ఒక బంగారు కమ్మి గురించి, తర్వాత ఒక పంది గురించి 3 విషయాలు ఇక్కడ ఉన్నాయి. ఒక స్త్రీ ఉంది, బంగారు కమ్మి ఉంది. ఈ రెంటితో పాటు పందిని కూడా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, స్త్రీలు చాలా
ఆ, ఆ, అందంగా కనపడాలి అని అంటే ఆభరణాలు ధరించుకుంటున్నట్టుగా మనం చూస్తాం. ఆభరణాలు ఆ, ధరించుకొని వారి యొక్క అందాన్ని వారు కనపరుచుకుంటూ ఉంటారు. పురుషులకు తక్కువగా ఉండొచ్చు, కానీ ఎక్కువగా స్త్రీలు బంగారాన్ని ఆ, లేక కొన్ని ఆభరణాలను ధరించుకొని వారు అందంగా కనపడటానికి ఆ, ఆ, ప్రయత్నం చేస్తారు. రెండవదిగా మనం ఆలోచిస్తే, మరి స్త్రీ ఆభరణం ధరించినప్పుడు చాలా చక్కగా కనపడుతుంది. అయితే ఇక్కడ దేవుని వాక్యము ఏమని తెలియజేస్తా ఉంది అని అంటే, ఏ స్త్రీ చక్కగా ఉంటుంది, ఏ స్త్రీ అందంగా కనపడుతుంది, ఏ స్త్రీ చాలా బాగా ఆ ఆభరణాలు ధరించినప్పుడు చక్కగా ఉంటుంది అని అంటే, మరి వివేకం కలిగినటువంటి స్త్రీ తన యొక్క ఆభరణాలు ధరించినప్పుడు అక్కడ మనం చూస్తాము, సుందర స్త్రీ, వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కున బంగారు కమ్మి వంటిది అనే మాట మనం చూస్తాం. బంగారు కమ్మి ధరించినంత మాత్రాన అందముగా కనపడుతుందా అనేది చాలా తప్పు. ఎందుకు స్త్రీ గురించి తీసుకొచ్చాడు, ఎందుకు ఈ పంది కమ్మి గురించి తీసుకొచ్చాడు అనేది ఆలోచనలో మీరు ఉండొచ్చు. మనము ముందుకు వెళ్తా ఉంటే కొన్ని విషయాలు మనం తెలుసుకుంటాం. ఇక్కడ అందముతో పాటు దేవుడు ఏం తెలియజేస్తా ఉన్నాడు అనంటే, వివేకము కూడా ఉండాలి అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. వివేకము లేకుండా మరి అందముగా కనపడినంత మాత్రాన అది వ్యర్థము అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉందండి. చాలా బాగా మనం గుర్తుపెట్టుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. అందము ఒక్కటే అవసరం కాదండి, వివేకము వెరీ వెరీ ఇంపార్టెంట్. మానవుని జీవితంలో, ఒక స్త్రీ జీవితంలో మరి అందముగా ప్రాముఖ్యం కాదు, కానీ అందముతో పాటు వివేకము కూడా చాలా ప్రాముఖ్యము. వివేకము ఎంతో అవసరమని దేవుని వాక్యం చెప్తా ఉంది. రెండవది, అందము కంటే వివేకమే ఇంపార్టెంట్ అని మనకు దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. ఒకసారి మరి యోబు గ్రంథంలోనికి మనం వెళ్తే 28వ అధ్యాయము 28వ వచనాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాం. 28వ అధ్యాయము యోబు గ్రంథము 28వ వచనం. అక్కడ తీసుకుంటే చదవండి అక్క. చదవండి. మరియు యెహోవా యందలి భయభక్తులు గల జ్ఞానమనియు దుష్టత్వం విడిచిటయే వివేకమనియు ఆయన మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దృష్టత్వము విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ దేవుని వాక్యం మనకు చాలా క్లారిటీగా తెలియజేస్తూ ఉందండి. ఏంటి అని అంటే, జ్ఞానం ఉండాలి, వివేకం ఉండాలి. ఈ జ్ఞానము వివేకము ఎవరిలో అయితే ఉంటుందో వారిలో ఈ యొక్క మరి బంగారు కమ్మి పెట్టుకుంటే అందముగా ఉంటారు. జ్ఞానము వివేకము లేనటువంటి స్త్రీలో ఇలాంటి కమ్మి పెట్టడం వల్ల ప్రయోజనము లేదు అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఎందుకండి, ఒకసారి మనం ఆలోచిద్దాం. ఇక్కడ సామెతల గ్రంథంలో స్త్రీ గురించి ఎందుకు రాయబడింది?
బంగారు కమ్మేంటి, పంది ఏంటి, స్త్రీ ఏంటి? ఎందుకు ఇక్కడ మరి స్త్రీ అని అంత పాయింట్ వైట్గా మనకు తెలియజేయబడతా ఉంది అని నేను ఆలోచించాను. నేను ఒక 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 అధ్యాయం చదువుతున్నప్పుడు నాలో ఉన్నటువంటి ఒక అలవాటు ఏంటి అని అంటే, నాలో నేనే క్వశ్చన్లు వేసుకుంటూ ఉంటాను. ఆ అధ్యాయం గురించి, అధ్యాయంలో ఉన్న మాటలను చదువుకుంటూ, ఈ పదం ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, దీనికి అర్థం ఏంటి, దీని గురించి ఎలా వివరణ ఉంటుంది అని చెప్పి ఇన్ని విధాలుగా 4-5-6 విధాలుగా నేను క్వశ్చన్ వేసుకొని ఒక ఒక మెసేజ్ సిద్ధపాటు చేసుకోవటానికి ప్రయత్నం చేసుకుంటాను. ఇక్కడ ఎందుకు ఈ వాక్య భాగములో మనము స్త్రీ అనే పదాన్ని మనం చూస్తున్నాము అని అంటే, ఒకసారి మరి మనకు తెలుసు, స్త్రీ అనగా దేవుడు సంఘంతో పోలుస్తున్నాడండి. స్త్రీని సంఘంతో పోలుస్తున్నట్టుగా మనం చూస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలోనికి మనం వెళ్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము ఒకసారి చూద్దాం. అక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20 నుండి 24 వరకు మనం చదువుకుందాము. 5వ అధ్యాయం 20 నుండి 24 చదవండి. మన ప్రభువైన పేరిట సమస్తము గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండుడి. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. ఆమేన్. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలెను. ఇక్కడ మనం చూస్తా ఉన్నాము, చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఏంటంటే, క్రీస్తు సంఘమునకు శిరస్సు ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. అంటే చాలా క్లారిటీగా మనకు అర్థమయ్యేది ఏంటి అని అంటే, స్త్రీ అనగా సంఘము అని మనకు సూచిస్తూ ఉంది అండి. ఈ సంఘాన్ని దేవుడు ఏం చేశాడంటే ప్రతిష్ఠిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఏమంటారనంటే, సంఘమును క్రీస్తు ఏం చేస్తున్నాడనంటే మరి ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నట్టుగా మనం చూడాలి. ఇంకా తెలుగు భాషలో మనం మాట్లాడాలంటే ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నట్టుగా మనం చూడవచ్చు. అందుకనే ఈ యొక్క సంఘమనబడినటువంటి స్త్రీ ఏం కలిగి ఉండాలంటే వివేకము కలిగి ఉండాలండి. వివేకము లేకపోతే మనలో ఎంత భక్తి ఉన్నా, మనలో ఎంత మరి దేవుని సన్నిధిలో లేక మందిరంలో మనము ఒక నెంబర్స్ అయినా, మందిరంలో ఒక పెద్ద అయినా, మందిరంలో ఈవెన్ ఒక దైవ సేవకుడైనా కూడా, మందిరంలో ఎలాంటి హోదాలో మనం ఉన్నా సరే, వినయము, విధేయత, భయము, భక్తి, ఇవి ఈ ఈ ఆభరణాలు అనబడినటువంటి ఇవి మనలో లేకపోతే అది తీసుకెళ్ళి పంది ముక్కుకు పెట్టినట్టే అని, పంది ముక్కుకు కమ్మి తగిలిస్తే ఎంత అందహీనతగా ఉంటుందో అలాంటి పరిస్థితులలోనే మనం ఉంటున్నామన్నట్టుగా దేవుని వాక్యము చాలా క్లారిటీగా మనకు తెలియజేస్తూ ఉందండి. ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఈనాడు సంఘాలలో మనం చూసినప్పుడు ఇలాంటివి కనపడటం లేదు. వినయము, విధేయత, భక్తి, భయము, క్రమశిక్షణ ఇలాంటివి కనపడటం లేదు. ఏం కనపస్తున్నాయంటే అక్కడ మరి పెద్దగా ఉండాలని, పరిపాలన చేయాలని, సంఘం అంతా నా పరిధిలో ఉండాలని,
నేను ఏది చెప్తే అదే చేయాలని, ఇంకా రకరకాలుగా ఆలోచనలతో నేటి సంఘాలన్నీ కూడా చిన్నాభిన్నాలు అయిపోతూ ఉన్నాయండి. ఒకటి 4 ముక్కలైపోతూ ఉంది, ఒకటి 2 ముక్కలైపోతూ ఉంది. ముక్కలు ముక్కలుగా విభజింపబడి ఒకరంటే ఒకరు పడక, ఒకరంటే ఒకరికి కుదరక గిట్టక, ఒకరి మీద ఒకరు ద్వేషం. ఎవరిల్లనంటే క్రైస్తవ సమాజము వారేనండి. క్రైస్తవ సమాజంలోనే ఉంటూ, మందిరాలకు వెళుతూ, చక్కగా పాటలు పాడుతూ, చక్కగా ప్రసంగాలు చేస్తూ, చక్కగా ఉండేవారే ఇలాంటి ఆలోచనలలో ఉంటున్నారు. ఎంత బాధాకరమో చూడండి. అందుకనే స్త్రీని అక్కడ పోలుస్తూ ఈ సుందరమైనటువంటి స్త్రీ అక్కడ మనము చూస్తా ఉన్నాము. వివేకము లేనటువంటి స్త్రీకి ఒక కమ్మిని పెట్టినప్పుడు, బంగారు కమ్మిని పెట్టినప్పుడు అది పంది ముక్కుకు పెట్టినట్టుగానే అక్కడ సూచిస్తూ ఉంది. ప్రియులారా, చూడండి, మనం ఒకసారి ఆలోచిద్దాం. దేవుని వాక్యము మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎలాంటి పరిస్థితులలో నేటి సమాజంలో మనం ఉన్నాం, ఎలాంటి భక్తి జీవితంలో మనం ఉన్నాం అనేది మనం ఆలోచించాలి. కమ్మి అనే పదాన్ని మనం చూసినప్పుడు అక్కడ ప్రతిష్ఠితకు గుర్తుగా ఉంటుంది. అంటే నా 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 స్వాధీనము అనే మాటను కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు ఈ బంగారు కమ్మిని పెడతారు అని అంటే నా స్వాధీనములోనికి చేసుకోవడము అనే మాటను మనం చూస్తాం. ఆదికాండము 24వ అధ్యాయంలో మనము కొన్ని మాటలను మనం అక్కడ చూస్తామండి. ఒకసారి చూద్దాం. ఆదికాండము 24వ అధ్యాయము ఆదికాండము 24వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ మరి ఇస్సాకు కొరకు ఇస్సాకు భార్య ఏర్పాటు కొరకు అక్కడ కొన్ని మాటలను మనము గుర్తు చేసుకుంటాం. 24వ అధ్యాయము 22వ వచనంలో మనము చూసినప్పుడు, నీవు ఎవరి కుమార్తెవు? దయచేసి నాతో చెప్పు. నీ తండ్రి ఇంట మేము ఈ రాత్రి బస చేయుటకు స్థలమున్నదా అని అడిగింది. అందుకు ఆమె, నేను నాహోరుకు మిల్కా కనిన కుమారుడగు బెత్యేలు కుమార్తెను, మరియు ఆమె మా యొద్ద చాలా గడ్డియు మేతయు రాత్రి బస చేయుటకు స్థలమును ఉన్నవి కనుక ఆ మనుషుడు తన తల వంచి యెహోవాకు మొక్కి, అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక, ఆయన నా యజమానునికి తన కృపను త్రోవలో అంతటా ఆ చిన్నది అక్కడ మనము పై వచనములో అనుకుంటా ఒంటెలు త్రాగుటైన తర్వాత ఆ మనుషుడు అరతులము ఎత్తుగల బంగారపు ముక్కు కమ్మిని ఆమె చేతులకు 10 తులముల ఎత్తుగల 2 బంగారు కడియలమును తీసి ఆమెకు పెట్టినట్టుగా మనం చూస్తున్నామండి. ఇక్కడ రిబ్కాకు మరి అబ్రహాము యొక్క దాసుడు ఏం చేస్తున్నాడు అని అంటే, మరి బంగారు కమ్మిని, తర్వాత 10 తులముల ఎత్తుగల 2 బంగారు కడియములను కమ్మిని ఆమెకు మరి ప్రతిష్ఠించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అయితే ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, 30వ వచనంలో మనం చదివినప్పుడు ఏముంటుందనంటే, అతడు ఆ మొక్కు కమ్మిని తన సహోదరి చేతులనున్న ఆ కడియములను చూచి, ఆ మనుషుడు ఇలాగు నాతో మాట్లాడనని తన సహోదరి అయిన రిబ్కా చెప్పిన మాటలు వినెను. రిబ్కా తన అన్న అయిన లాబాను దగ్గరకు వచ్చి, అయ్యా, నేను బావి దగ్గర గొర్రెలకు నీళ్లు దాపుతూ ఉన్నప్పుడు ఒక ఆయన వచ్చాడు అని అక్కడ సంభాషణ చేసుకుంటూ ఉన్నప్పుడు లాబాను ఆమె చెప్పే మాటలను ఎలా విన్నాడు అని అంటే, ఆమె మొక్కుకున్నటువంటి
కమ్మి, తర్వాత ఆమె చేతులకు ఉన్నటువంటి ఆ కడియములను చూచి ఆయన నమ్మినట్టుగా మనం చూస్తున్నామండి. అవునండి, మన యొక్క ఆభరణాలు ఎలాగుండాలి అని అంటే, అవతల వ్యక్తి మన ఆభరణాలను చూసి నిజముగా ఈయన క్రైస్తవుడే, నిజముగా ఈమె క్రైస్తవురాలే అన్నట్టుగా ఉండాలి. అంతేకాని వీళ్ళ అమ్మో భయంకరమైన వాళ్ళు నాయన, మందిరానికి వెళ్తారు కానీ అక్కడికి వెళితే చాలా చక్కగా పాడతారు, చాలా చక్కగా మరి వాయిద్యాలు వాయించుతారు, చాలా చక్కగా అన్ని కార్యక్రమాలు చేస్తారు, కానీ బయటకు వచ్చితే వాళ్ళను కదిలిస్తే ఉంటది, మామూలుగా ఉండదు అనే స్థితిలోనికి మనం రాము. దేవుని వాక్యం మనకి ఏం తెలియజేస్తా ఉంది అని అంటే, మన యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి అని అంటే, దేవుని సన్నిధిలో ఎలాంటి ఏ విధముగా దేవుని సన్నిధిలో మనం ఉంటామో, బయటకు వచ్చినాక కూడా సమాజంలో ప్రజల మధ్యలో మరి అన్ని విధాలు మన జీవితం అలాగనే ఉండాలండి. ఇక్కడ లాబాను తన యొక్క చెల్లెలు చెప్పే మాటలు ఎలా విన్నాడు అని అంటే, ఆమె ముక్కుకున్నటువంటి ఆ యొక్క కమ్మి, ఆమె చేతులకు ఉన్నటువంటి ఆ కడియాలను చూచి నమ్మాడు అనే మాటను మనం చూస్తున్నాం. దేవుని వాక్యము మనం చెప్పినంత మాత్రాన అవతల వ్యక్తి నమ్మడండి. మన ప్రవర్తన గమనిస్తాడు, మన యొక్క నడవడిక గమనిస్తాడు, మన జీవన శైలిని గమనిస్తాడు. ఇవన్నీ చూసిన తర్వాత అవతల వ్యక్తి మనకు రెస్పెక్ట్ ఇవ్వటానికి అవకాశం ఉంది. అలా కాకుండా డిఫరెంట్గా ఉంటే ఎవరు కూడా సమాజంలో మనకు ఒక స్థానాన్ని అనేది ఇవ్వటానికి ముందుకు రారు. ఇక్కడ ప్రియులారా, మరి ఆ తర్వాత రెబ్కా మరి ఇస్సాకు దగ్గరికి తీసుకెళ్ళటం, అక్కడ వివాహం చేసుకోవడం, తన యొక్క దేవుని తన జీవితాన్ని ప్రారంభించడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటనంటే, దేవుని సన్నిధిలో ప్రతిష్ఠింపబడిన మనము, దేవుని సన్నిధిలో దేవుని కొరకు నిలబడాలనుకున్నటువంటి మనము, దేవుని వాక్యం మనకేం తెలియజేస్తూ ఉంది అని అంటే, మనం చదివాం కదా యోబు గ్రంథంలో, వినయము అనేది ఒక క్రైస్తవ జీవితంలో చాలా ఇంపార్టెంట్. మనము అలాంటి వినయము విధేయత కలిగి జీవించాలి. అప్పుడే మనము దేవుని బిడ్డలముగా, దేవుని యొక్క సువాసనను వెదజల్లే వారిముగా మనం కనపడతామండి. ఇంకా మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు ప్రభువారు అంతకంటే విలువతో మనల్ని కొన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరి రెబ్కాను వారు ఎలా కొన్నారు, లేక ఎలా వారు తన స్వాస్థ్యంగా చేసుకున్నారు అని అంటే, ఆ బంగారు కమ్మిలి, ఆ యొక్క బంగారు ఆ యొక్క రేకు. అయితే దేవుడు మనల్ని ఎలా మరి మనల్ని కొన్నాడు అని అంటే, పేతురుకు రాసిన పత్రిక 1వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో మనం చదివినప్పుడు, 1వ అధ్యాయము 18వ వచనంలో, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతురని మీరు ఎరుగుదురు కదా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం చూస్తా ఉన్నామండి, దేవుడు మనల్ని ఆయన ఎలా విమోచించాడు అనంటే, దేవుడు ఎలా ఆయన మనల్ని తన స్వంతం చేసుకున్నాడు అనంటే, ఎలా మనల్ని సంఘము అనగా మనం స్త్రీగా మనం మాట్లాడుకున్నాం కదా, స్త్రీని ఎలా ఆయన మరి ఎంగేజ్మెంట్గా నిశ్చితార్థముగా ఎలా చేసుకున్నాడు అనంటే,
వెండి బంగారములతో కాదు కానీ, ఎందుకు వెండి బంగారములతో కాదు? అవి క్షయ వస్తువులు, క్షయ వస్తువులు. అవి నిరంతరము ఉండేటివి కాదండి. అవి చాలా క్షయమైపోయేటివి. కానీ ఆయన అమూల్యమైన రక్తము చేత, అమూల్యమైనది అంటే బంగారు కంటెను, వెండి కంటెను, వజ్రముల కంటెను, ఇంకా కొన్ని ఉన్నాయి కదా, వాటన్నిటికంటేనో చాలా ప్రాముఖ్యమైనది యేసుక్రీస్తు యొక్క రక్తము. యేసుక్రీస్తు ప్రోక్షింపబడినటువంటి అమూల్యమైనటువంటి రక్తము చేత నీవు నేను మనం అందరము కూడా విమోచింపబడి ఉన్నాము. ఎంత గొప్ప ధన్యతో చూడండి. సంఘము స్త్రీగా అనుకుంటున్నటువంటి ఈ సంఘము కొరకు, ఈ స్త్రీ కొరకు వధువు ఎలా స్వాధీనం చేసుకున్నాడు అనంటే, ఎలా సొంతం చేసుకుంటున్నాడు అనంటే, ఎలా ప్రతిష్ఠించుకుంటున్నాడు అనంటే, ఎలా నిశ్చితార్థం చేసుకుంటున్నాడు అనంటే, ఆయన బంగారు తేలేదు, వెండి తేలేదు, వజ్రాలు తేలేదు, వైభోగాలు ఏమంటారంటే వాటిని తీసుకురాలేదు. కానీ ఆయన తన సొంత రక్తము చేత మనము సంఘములో చేర్చబడిన మనలందరినీ కూడా ఆయన మరి స్వాధీనం చేసుకుంటున్నట్టుగా, మనలందరినీ కూడా పాప బంధకాలలో నుంచి విడిపించినట్టుగా, విడుదలనిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎంత గొప్ప ధన్యతో చూడండి, ఎంత గొప్ప ధన్యతో చూడండి. అయితే మనం ఎలా ఉండాలనంటే, సుందరముగా ఉంటే చాలు, సరిపోదండి. సుందరము అనే పదాన్ని ఎందుకు వాడుతున్నానంటే, చాలా మంది అంటే కొందరు, అందరూ కాదు కానీ కొందరు ఎలాగున్నారు అనంటే, సండే వచ్చేసరికి లేక మందిరానికి పోవాలనుకున్న సరికి చాలా చక్కగా తయారవుతారండి. చాలా మరి తెల్లటి వస్త్రాలు ధరించుకొని చాలా చక్కగా, నీట్గా, మరి అందముగా తయారయ్యి మందిరానికి వెళ్తారు. కానీ ఏమంటాము అనంటే, దేవుని వాక్యం మనకి ఏం చెప్తుంది అనంటే, పై శరీరము మాత్రమే తెల్లగా ఉండడం వల్ల ప్రయోజనం లేదు. హృదయం అనేది తెల్లగా ఉండాలి. హృదయం అనేది శుద్ధీకరణ చేసుకోవాలి. హృదయం అనేది మరి నీటుగా ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. హృదయాన్ని ఏమో శుభ్రంగా ఉంచుకోరండి. హృదయంలో ద్వేషం ఉంటుంది, కలహం ఉంటుంది, అసూయ ఉంటుంది, కుట్ర ఉంటుంది, ఇంకా ఏమేమో ఉంటాయి. కానీ పైకి మాత్రమే చాలా నీట్గా కనపడి మందిరానికి వెళ్తాం. ఎన్నాళ్ళు మటుకు మనం ఇలా చేద్దామండి? ఎన్ని సంవత్సరాలు మనం ఇలాంటి జీవితాన్ని మనం జీవిద్దాం? చూడండి, దేవుని వాక్యము ప్రతిరోజు లేక ప్రతి సండే లేదా ప్రతి ప్రేయర్ మీటింగ్స్లో మనతో మాట్లాడుతూనే ఉంటుంది. కానీ మన హృదయం దాకా వెళ్ళటం లేదండి. మన హృదయాన్ని తాటం లేదు వాక్యం. కారణం ఏంటనంటే, హృదయంలో ఏమున్నదంటే, వాక్యానికి వెళ్ళటానికి సందు లేదు, చోటు లేదు. అది ఏమంటారంటే దారి లేదని చెప్పుకోవాలి. కానీ పైకి మాత్రం చాలా భక్తులముగా మనం కనపడుతూ ఉంటామండి. ఒకవేళ అలాంటి పరిస్థితులలో నేను కానీ మరి నువ్వు కానీ ఉన్నావేమో ఆలోచించుకుందాం, మనం సరిచేసుకుందాం. అలా సరిచేసుకోలేకపోతే మన భక్తి వ్యర్థమైపోతుంది, మన యొక్క జీవితము వ్యర్థమైపోతుంది. ఎన్ని సంవత్సరాలు మనం మందిరానికి వెళుతున్నా, వాక్యాన్ని వింటున్నా, మందిరంలో ప్రధానమైనటువంటి పాత్ర మనం పోషిస్తున్నా, దేవుని వాక్యం మన హృదయంలోనికి వెళ్ళకపోతే ఏంటి ప్రయోజనం అండి? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే మనం సుందరముగా కనపడాలి, అందముగా కనపడాలి. మరి వధువు, పెళ్లి కుమార్తె ఏ విధముగా తన ఆభరణములను ధరించి పెళ్లి కుమారుని కొరకు ఎదురు చూస్తూ మరి ఆమె ఉంటుందో, ఆ విధముగా మనము కూడా ఆభరణాలు ధరించుకోవాలండి. ఆ విధముగా మనము కూడా క్రీస్తు
వధువుగా వస్తున్నప్పుడు, ఆయన వరుడుగా వస్తున్నప్పుడు వధువుగా మనము ఆభరణాలు సిద్ధపాటు చేసుకొని సిద్ధపడాలి. అందుకని యెరెమీయా గ్రంథంలో మనం చదివినప్పుడు యెరెమీయా గ్రంథంలో మనం చూసినప్పుడు దేవుని వాక్యం మనం చాలా స్పష్టముగా తెలియజేయబడతా ఉంది. ఒకసారి రెండవ అధ్యాయంలోనికి పోదాం. 2వ అధ్యాయము, యెరెమీయా గ్రంథము 2వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చదువుదాం. 32వ వచనము అక్కడ ఏమంటుందంటే, కన్యక తన ఆభరణములను మరచున, పెళ్లి కుమారి తన ఉద్యానమును మరచున, నా ప్రజలు లెక్కలేని దినములు నన్ను మరచి ఉన్నారు. ఎంత బాధతో ఈ మాట రాస్తున్నాడో చూడండి. కన్యక తన యొక్క ఆభరణములను మరచున, తర్వాత పెళ్లి కుమారి తన ఉద్యానమును మరచున. ఈరోజు ఎలా ఉంది పరిస్థితి అనంటే, గోల్డ్తో చేయబడిన ఉద్యానం లేకపోయినా బాడెక్కైనా కిరాయికైనా తెచ్చుకొని ఉద్యానాలను, తర్వాత ఆభరణాలను తెచ్చుకొని పెళ్లి కుమార్తెకు అలంకరిస్తున్నారండి. అక్కడక్కడ మరి షాపులు ఉంటున్నాయి. అక్కడక్కడ పెద్ద పెద్ద టౌన్లో ఏముంటాయంటే షాపులు ఉంటాయి. పెళ్లి కుమార్తెకు ఆభరణాలతో అలంకరింపబడును అనే నేమ్స్ మనం చూస్తూ ఉంటాం. ఒకవేళ వారి దగ్గర లేకపోయినా కూడా వారు ఏం చేస్తారంటే ఆ పూటకి బాడెక్కు తెచ్చుకొని పెళ్లి కుమార్తెను అలంకరించుకుంటారండి. కానీ వారు మర్చిపోవట్లేదు. కానీ ఇక్కడ ఏమనుందంటే, నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరచి ఉన్నారు. దేవుని మరచి ఉన్నారంటండి. ఒకసారి మరవట్లేదు, రెండోసారి మరవట్లేదు, కానీ లెక్కలేనన్ని సార్లు మర్చిపోతున్నారంట. ఎవరు మర్చిపోయేదండి? ఎవరు మర్చిపోయేది? అక్కడ చాలా క్లారిటీగా మనం చూస్తున్నాము. ఎవరు మర్చిపోయేదనంటే దేవుడు అంటే ఓకే అండి. ఎవరు మర్చిపోలేదనంటే దేవుడు అంటే తెలియనోళ్ళు మర్చిపోతే సమస్య లేదు, పెద్ద లెక్క లేదు, మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కానీ దేవుడంటే తెలిసి కూడా, దేవుని గొప్పతనము తెలిసి కూడా, దేవుని యొక్క ఔన్నత్యాన్ని తెలుసు కూడా, ఆయన యొక్క ఆశ్చర్య కార్యములు అనుభవించి కూడా, ఆయన చేసిన ఉన్నత కార్యములను వారు అనుభవించి కూడా ఎలాగున్నారనంటే మర్చిపోతున్నారు. అందుకని ఆయన ఎంతో వేదనతో అక్కడ మాట్లాడుతున్నాడు. నా ప్రజలు దేవుని ప్రజలు దేవుని మర్చిపోతున్నారంట. ఎంత బాధకరమో చూడండి, ఆలోచించుకుందాం. దేవుణ్ణి మరిచిపోతే జీవితంలో ఏముంటదండి? దేవుడు ఉన్నాడు అన్న భయం ఉంటే, దేవుడు ఉన్నాడు అన్న నిరీక్షణ, భయం ఉంటే పాపము చేయటానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఇదిగో నేను ఈ పాపం చేస్తే దేవుడు నాకు శిక్ష వేస్తాడు అని చెప్పి ఏ సందర్భాలలో కూడా పాపమునకు ప్రేరేపణ ఉండదు, పాపమునకు ప్రోత్సాహం ఉండదు. మరి దేవుడు గుర్తు లేకుండా దేవుడు మర్చిపోతే, దేవుణ్ణి మర్చిపోతే ఎలాగుంటది పరిస్థితి అని అంటే, ఇంకా ఏమైనా చేయొచ్చు, ఎలా అయినా బ్రతకొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు. కానీ ఆదివారం మాత్రం ఖచ్చితంగా మందిరానికి వెళ్ళాలండి. ఆదివారం మందిరానికి పోకపోతే వాళ్ళు అడుగుతారు, ఏంటి నువ్వు బాప్తిసం తీసుకున్నావు కదా, మందిరానికి రావట్లేదు ఏంటి అని అడుగుతారు. పాస్టర్ అడగొచ్చు, పక్కింటోళ్ళు అడగొచ్చు, స్నేహితులు అడగొచ్చు, ఎవరైనా అడగొచ్చు. ఎందుకు ఇట్లా అడిగించుకోవడం? మందిరానికి వెళ్ళిపోతే పోలే, మరలా దేవుణ్ణి మర్చిపోవడం. ఎలాంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులలో మనం ఉన్నామో చూడండి ప్రియులారా. దేవుని వాక్యం ద్వారా ఈ ఉదయకాల సమయంలో ఎందుకు మనం ఇలాంటి మాటలు వింటున్నామనంటే, దేవుని వాక్యం ద్వారా మనము ఏమంటారనంటే రీఛార్జ్ చేసుకోవడం. ఇలాంటి మాటల ద్వారా మనం ఏం చేసుకోవాలంటే రీఛార్జ్ చేసుకోవాలి. సెల్లు ఉపయోగపడాలి అని అంటే సెల్లు మనకు
ఆ వెలుతురును ఆ యొక్క ఆ విధంగా ఉపయోగపడాలంటే ముందు తనకు తాను రీఛార్జ్ చేసుకుంటాడు. ఛార్జింగ్ చేసుకున్న తర్వాతనే మనకు ఉపయోగపడుతుంది. మనం సమాజానికి ఉపయోగపడాలి అని అంటే ముందుగా మనము ఛార్జ్ చేసుకోవాలి, రీఛార్జ్ చేసుకోవాలి, ఛార్జింగ్ మనం చేసుకోవాలి. అదే దేవుని వాక్యం ద్వారా మన జీవితాలను ఆ విధంగా చేసుకోవాలి. చూడండి, నా ప్రజలు అనేక దినములు నన్ను మరచిన్నారు. ఉదయకాల సమయంలో ఆలోచిద్దామండి. దేవుని మర్చిపోయిన వారముగా ఉన్నామా? దేవుని మర్చిపోయిన వారముగా మనం ఉన్నామా? ఆనవాయితీ ప్రకారంగా వస్తున్నామా? ఏదో మరి అలవాటు ప్రకారంగా మనము అలవాటు ప్రకారంగా మనం మందిరాలకు వెళ్తున్నామేమో, అలవాటు ప్రకారంగా దేవుని వాక్యాన్ని చదవడము, ప్రసంగాలు చేయడము, దేవుని వాక్యాన్ని వినడము ఇలాంటివి చేస్తున్నామేమో. కాదండి, ఒక సంపూర్ణ సమర్పణ కలిగిన మార్పులోనికి మనం రావాలి. ఒక సమర్పణతో కూడిన విశ్వాసంలో మనం ముందుకు వెళ్ళాలి. అలాంటి జీవితాన్ని మనం ఎప్పుడైతే జీవిస్తామో దేవుడు మనల్ని మరి నిజముగా మనల్ని ఆశీర్వదిస్తాడండి, నిజముగా మనల్ని ఆశీర్వదిస్తాడు. అందుకనే భక్తి లేని వారికి, విశ్వాసం లేని వారికి, దేవుని మరిచిపోయిన వారికి బంగారు కమ్మి పెడితే ఏమన్నా అందంగా ఉంటుందా అండి? అందుకనే దేవుడు అక్కడ రాయించాడు మన కొరకు. సుందరం ఆ యొక్క అందము లేనటువంటి, వివేకము లేనటువంటి స్త్రీకి బంగారు కమ్మి పెట్టడం వల్ల ప్రయోజనం. భక్తి లేకుండా, విశ్వాసం లేకుండా, భయం లేకుండా, వినయం లేకుండా, విధేయత లేకుండా, దేవుని యందు మరి నిరీక్షణ జీవితం లేకుండా మనము ఎన్ని విధాలుగా ఏమి చేసినా ప్రయోజనం ఉండదు. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో మనం ఆభరణాలు ధరించుకోవాలి. అవి ఆభరణాలు ధరించుకుంటే ఎవరు ధరించుకోవాలని అంటే వినయము, విధేయత, ఒక సమర్పణ కలిగినటువంటి వారు, దేవుని సన్నిధిలో ఆయన కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారు. మనము అలాంటి ఆభరణాలు ధరించుకుంటే దేవుడు సంతోషిస్తాడండి. కనుక ఈ ఉదయం మనం ఆలోచిద్దాం. దేవుని వాక్యం ద్వారా ఏ రీతిగా మనతో మాట్లాడాడో, ఏ రీతిగా ప్రభు మనతో మాట్లాడాడో దాన్ని ఒకవేళ సరి చేసుకునే పరిస్థితి ఏమైనా ఉంటే ఈ ఉదయమే మనము దేవుని సన్నిధిలో సరి చేయబడదాం. ఇంకొద్దిగా విశ్వాసాన్ని బలపరుచుకుందాం, ఇంకొద్దిగా ఆత్మీయ జీవితంలో మనం ఎదుగుదాం, ఇంకొద్దిగా ప్రభువుకు మనం దగ్గర అవుదాం. దేవుని సన్నిధిలో ఆయన రాకడ కొరకు ఎదురు చూసే వధువుగా మనం అందరము కూడా ఆభరణాలు ధరించుకొని ఆ వరుని కొరకు ఎదురు చూద్దాం. చివరికి ఒక మాటను చదువుకొని మనం ముగించుకుందాం. కీర్తన గ్రంథం 29వ అధ్యాయాన్ని మనం చూద్దాం. కీర్తన గ్రంథం 29వ అధ్యాయము 2వ వచనములో మనం చూసినప్పుడు, 2వ వచనము, యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి, ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. ఆమేన్. ప్రతిష్ఠితములైన ఆభరణములను ధరించుకొని ఆయన సన్నిధిలో మనం సాగిలపడాలి. ఆభరణాలు ధరించుకున్నంత మాత్రాన మనకు వచ్చేది ఏం లేదు, కానీ సాగిలపడే అనుభవంలోనికి మనం రావాలండి. సాగిలపడే అనుభవంలోనికి మనం రావాలి. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో మనం ఆభరణాలు ధరించుకోవాలి. నిజముగా ఆభరణాలు ఏంటి అంటే, ఇదిగో వెండి బంగారముల కంటే విలువైన వాక్యము మనలో ఉంది, మన దగ్గర ఉంది, మన ముందు ఉంది. ఈ వాక్యమే వెండి బంగారముల కంటే విలువైనది. ఈ ఆభరణం ఈ వాక్యానుసారంగా, ఈ వాక్య రీతిగా ఎప్పుడైతే నీవు నేను మనం అందరము జీవిస్తామో దేవుడు ఉన్నతముగా మనల్ని తన యొక్క స్వాస్థ్యముగా, తన యొక్క రాజ్యములో మనల్ని అందరినీ కూడా మరి చేర్చుకుంటాడని దేవుని వాక్యం మనం తెలియజేస్తాం. జ్ఞాపకం చేసుకుందాం. వెండి బంగారముల కంటే మరి విలువైనటువంటి తన స్వరక్తము చేత, అమూల్యమైన రక్తము చేత నీవు నేను మనం అందరము కూడా
ప్రతిష్ఠింపబడామండి. ఆయన మనలందరినీ కూడా ఆయన ఏం చేసుకున్నాడనంటే, మరి పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెని ఏ విధంగా అయితే బంగారు ఉంగరముతో నిశ్చితార్థం చేసుకుంటాడో, ఆయన కూడా నిన్ను నన్ను ఒక పెళ్లి వధువుగా మనలందరినీ కూడా నిశ్చితార్థం చేసుకున్నాడు. మనం ఎలాగుండాలనంటే, చూడండి ఒకసారి ఆలోచించండి. నిశ్చితార్థం చేసుకున్న తర్వాత పెళ్ళికి ఆ యొక్క పెళ్లి కూతురు లేకపోతే ఆ అమ్మాయి ఎలా ఆలోచిస్తుందంటే, ఉదయం నుండి సాయంత్రం దాకా ఎలా ఆలోచిస్తుందంటే, తన పెళ్లి కుమారునికి ఏ విధంగా నేను నచ్చాలి, ఏ విధంగా నన్ను ఆయన ఎక్కువ ప్రేమ నా మీద చూపుతాడు అనే ఆలోచిస్తూ ఆ విధంగా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇది సత్యం కాదు. ఆ విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అలా తన యొక్క వరుడు నచ్చటానికి ఆమె ఎన్నో సిద్ధపాట్లు, ఇంకొద్దిగా ఒకవేళ కొద్దిగా నలుపు ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఏమేమో క్రీములు రాసుకుంటూ ఉంటారు, పెళ్లి కొరకు సిద్ధపడుతూ ఉంటారు. కొద్దిగా మెరుగ్గా కనపడాలని, కొద్దిగా సుందరంగా అందంగా కనపడాలని ఏమేమో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ పెళ్లి నాటికి చాలా బాగా మంచిగా తయారవటానికి ఈ ప్రయత్నాలు. ఇదిగో మన కొరకు మనల్ని ప్రతిష్ఠించుకొని మనల్ని మరి నిశ్చితార్థం చేసుకున్న మన వరుడు రాబోతున్నాడు. ఏ విధంగా సిద్ధపడుతున్నావు? ఏ విధంగా సిద్ధపడుతున్నావు? ఎలాంటి ఆభరణాలు ధరించుకొని నీవు సిద్ధపాటు కలిగి కూర్చున్నావు? ప్రతినిత్యము మనం మెరుగు చేయబడాలి ఓ దేవుని వాక్యం ద్వారా. ప్రతినిత్యము మనము మరి దేవుని వాక్యము ద్వారా ఇంకొద్దిగా దేవుని సన్నిధిలో దగ్గర అవ్వాలి. ఇలాంటి వాటి కొరకే దేవుడు ఎదురు చూస్తున్నాడు. అందుకనే ఇంకా మనకు ఆయన రాకడ లేటుగా అవుతుంది. త్వరగా ఆయన రాబోతున్నాడండి. త్వరగా ఆయన రాబోతున్నాడు. మనం ఎలా సిద్ధపాటు కలిగి ఉన్నాం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం, ముందుకు సాగుదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్ ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. శ్రేష్టమైనటువంటి వాక్య సందేశాన్ని మనకి అందజేసిన యాకోబు పాస్టర్ గారికి వందనాలు. ముగింపు ప్రార్థన. ఆమేన్ ఆమేన్. ముగింపు ప్రార్థన ఎవరైనా చేస్తారండి? కేసీఆర్ రత్నం గారు మీరు చేయండి ముగింపు ప్రార్థన. అలాగే. పరిశుద్ధమైన దేవ, పరలోక తండ్రి, మీ యొక్క బంగారు పాదములకు వేలాది వేల స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. దేవుడి రాత్రికాల సమయం నుండి తండ్రి మమ్మల్ని నీ రెక్కల నీడలో కాచి కాపాడి తండ్రి ఈ రీతిగా మీ సన్నిధిలో చేరుటకు మమ్మల్ని స్తుతించుటకు మీ యొక్క వాక్యాన్ని ధ్యానించుటకు ఇచ్చిన గొప్ప నీతికే వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. తండ్రి